బాపట్ల పట్టణంలోని ఎలివేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్తో పాటు క్రమశిక్షణ కూడా అత్యద్భుతంగా ఉందని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణమండపంలో జరిగిన ఎలివేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సమ్మర్ క్యాంప్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దేశ రక్షణ గురించి, రక్షణ రంగంలో యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి వివరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేసి కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం భారతీయుల ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు. మహిళలు అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్లో కల్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన అనతి కాలంలోనే బాపట్ల పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంచి పేరు పొందడం మరియు విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ప్రావీణ్యత పొంది ఉండటం సంతోషదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ అధినేత్రి ప్రియాంక మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో తమ పిల్లలను కోచింగ్ కు పంపించి ఇన్స్టిట్యూట్ ను ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో మెడల్స్ వేసి ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని రగిలించాయి. మరి నేను విద్యార్థులు చెప్పేది ఒకసారి రక్షణ రంగంలో కూడా మీరు చొరవ తీసుకొని ఇంట్రెస్ట్ చూపించి ఉన్న రక్షణ రంగంలో ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. అందరూ కూడా భారతీయులందరూ కూడా దేశం కోసమైనప్పుడు దేశ బోర్డర్లో సైనికులు ఏ విధంగా పోరాటం చేసి దేశాన్ని రక్షిస్తారో మరి ఆ సమయంలో సైనికులకు అవసరమైనప్పుడు దేశ ప్రజలు చూపించినటువంటి స్ఫూర్తి కూడా చాలా గొప్ప విషయం. మరి సైనికులకి వెన్నుదన్నుగా అండగా సైన్యానికి అవసరమైతే మేము కూడా సహాయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాలలో మరి సింధూర్ని గుర్తుంచుకుంటూ సింధూర్ విజయోత్సవాలు ర్యాలీలు చేయడం చాలా స్ఫూర్తిదాయకం, చాలా అభినందనీయం. మరి మీరు గమనిస్తే ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీలు అనేవి ఒక హిందువులే చేయలేదు, ఒక క్రిస్టియన్లే చేయలేదు, ఒక ముస్లిం చేయలేదు. అందరూ కలిసి భారతీయులుగా ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా మేమందరం భారతీయులమే, మేమంతా కలిసే ఉంటాం అని చెప్పే విధంగా ర్యాలీలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు కొట్టుకు వస్తారనే దానికి భిన్నంగా మేమంతా దేశానికి అవసరమైతే కలిసికట్టుగానే ఉన్నాము అని తెలియజేసే విధంగా ఆపరేషన్ సింధూర్ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషదాయకం. పాకిస్తాన్కి ఒక భ్రమ ఉంది. హిందుస్థాన్లో ఉన్నటువంటి భారతదేశంలో ముస్లిమ్స్ ఏదో మాకు సపోర్ట్ చేస్తారు, పాకిస్తాన్ వైపు మేము కూడా ముస్లిమ్స్ కాబట్టి మాకు సపోర్ట్ చేస్తారనేటువంటి భ్రమనే మన ఇండియన్స్ తొలగించారు. మొన్న పాకిస్తాన్ వాళ్ళు మన 20 మందిని చంపేస్తే ప్రతీకారం తీర్చుకుంది ఎవరు? ఒక ముస్లిం మహిళ సోఫియా ఖురేషి. నేను ముస్లింని కానీ నేను ఆతంకవాది కాదు, నేను ముస్లింని కానీ నేను పాకిస్తానీ కాదు, ఎవరైనా సరే నా భారతీయుల మీద దండయాత్ర చేస్తే నేను భారతదేశానికి సంబంధించిన ముస్లిం అయ్యింది కూడా వారి అంతు చూస్తాను, వారిని అంతమొందిస్తానని చెప్పి మరి చెప్పినటువంటి వీరోచిత మహిళ మన సోఫియా ఖురేషి గారు. అలాంటి సోదరిమణుల భావంతో భారతీయులు ముందుకెళ్ళడం చాలా సంతోషం కలిగిన విషయం. భారతీయులందరూ ఒకటే అని చెప్పి మరొకసారి నిరూపించినటువంటి ఆపరేషన్ సింధూర్ని గుర్తుంచుకుంటూ మీ అందరూ కూడా రక్షణ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సెలవులు కానీ స్కూల్స్ రన్నింగ్ అప్పుడు కానీ
విద్యార్థులని మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం బాపట్ల పట్టణం అనే ఒక సంచలనంగా పేరు సంపాదించుకున్నటువంటి ఎలివేట్ ట్రైనింగ్ స్కూల్కి వారి యొక్క సమ్మర్ హాలిడేస్ యొక్క క్యాంప్కి డయాస్ మీద నాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి నా నమస్కారాలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. చాలా విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా చాలా ముచ్చటైన కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషం. అందులో ముఖ్యంగా దేశభక్తి గీతాలు మరి ఆ చిన్న పిల్లలు ఆలపిస్తుంటే ఆ దేశభక్తి యొక్క పాటలని వారు నృత్యం చేస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది, చాలా ఆనందదాయకం. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక వారు ఒక నృత్య ప్రదర్శన చేశారు. ఏ కులం అయినా ఏ మతం అయినా మనమందరం భారతీయులమే అని చెప్పి ఆ పాటకి వింటుంటే, ఆ పాటకి వాళ్ళు నృత్యం చేస్తుంటే మనకి రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి. భారతదేశంలో 140 కోట్లకి దగ్గరగా మరి జనాభా ఉంటే ఇన్ని కోట్ల మంది జనం కూడా ఏకతాటి పైన కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మేమంతా భారతీయులమే అని చెప్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. మనకి ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రాజ్యాంగం మనకుంది. ప్రతి పౌరుడు కూడా మరి కులాలు మతాలు ఎన్ని పక్కన పెట్టి రాజ్యాంగ నీడలో నడుచుకోవడం చాలా సంతోషదాయకం. అలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా దేశభక్తి విషయానికి వస్తే మొన్ననే చూసాం. నేను విద్యార్థులకి ఒక సైనికుడుగా సైనిక సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకటైతే చెప్పగలను. మీరు ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి. మీకు శిక్షణ ఇచ్చినటువంటి విద్యా సంస్థలకు కానీ ట్రైనింగ్ స్కూల్స్కి కానీ మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి. ముఖ్యంగా మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకి మీ ప్రాంతానికి కూడా మంచి పేరు ప్రతిష్ట తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. విద్యార్థులకి ప్రతి ఒక్కరూ కూడా నేను డాక్టర్ని అయిపోవాలి, నేను ఇంజనీర్ని అయిపోవాలని కాకుండా కొంత డిఫరెంట్గా కూడా ఆలోచించమని చెప్తున్నాను. అంటే దేశం యొక్క రక్షణ రంగంలో డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటిలో విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. అవి ఆడపిల్లలకా మగపిల్లలకా అని కాదు. ఈ రోజున ఆడపిల్లలు కూడా సరి సమానంగా మగపిల్లలకి ఏమాత్రం తీసుకోకుండా అన్నింటిలో కూడా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. విద్యార్థులు రక్షణ రంగంలో ఉన్నటువంటి అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దేశభక్తి విషయానికి వస్తే మొన్ననే చూసాం పహల్గామ్లో, మరి జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఘటన. అక్కడ ఒక టూరిస్ట్ ప్రాంతంగా ఉన్నటువంటి పహల్గామ్లో ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి చెందినటువంటి ఉగ్రవాదులు వచ్చి 26 మంది భారతీయుల్ని చంపడం, నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం, అది కూడా మగవారిని టార్గెట్ చేసుకొని ఆడవారి యొక్క సింధూరాన్ని తొలగించే విధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో వారినే వధించడం మనం చూసాం. అయితే వారు మీరు హిందువులా ముస్లింలా అని చంపితే, హిందువుల వరకే చంపితే, మరి మన దేశానికి సంబంధించినటువంటి ముస్లిం మహిళ సోఫియా ఖురేషి గారు, నా హిందూ సోదరుల సింధూరాన్ని మీరు తొలగిస్తారా అని చెప్పి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోకి వెళ్ళి మరి ఒక ఆడ మనిషి, ఇద్దరు ఆడ పైలట్స్, ఇద్దరు పైలట్స్ ఖురేషి, సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరు మహిళలు కూడా
వీరోచితంగా ధీటుగా మరి పాకిస్తాన్లోకి వెళ్ళి మరి వారి స్థావరాన్ని ధ్వంసం చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా చేశారు అంటే మనం వారి యొక్క మరి త్యాగాలని, వారి యొక్క వీరోచిత పోరాటాలని మనం గుర్తుంచుకోవాలి. మరి మన దేశంలోకి వస్తే చంపడం వేరు, మన దేశంలో కొంతమంది పౌరులు చంపితే ప్రతీకారం తీర్చుకోవడం కోసం పరాయి దేశంలోకి వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి మరి వాళ్ళని చంపి రావడం అనేది చాలా వీరోచితమైన పోరాటం. అలాంటి పోరాటాలకి మరి మహిళలు కూడా ఏ మాత్రం తీసుకోకుండా పురుషుల కన్నా ఒక అడుగు ముందుకేసి వారు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా మరి చేశారు అంటే వారి సేవలు మరి దేశానికి, మన దేశ పౌరులందరూ కూడా ఆ మహిళల ఇద్దరు యొక్క మరి గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ చేయడంతో ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారి భారతదేశం వైపు చూసింది. ప్రపంచం మొత్తం కూడా మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం వైపు ఏ దేశమైనా కన్నెత్తి చూస్తే భారతదేశం ఊరిని వదిలిపెట్టదు. ఎవరైనా కన్నేసిన దేశంలో చొరబడి